తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నది. అసలు నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి హామీలు ఇచ్చిందో ఒకసారి వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తా. అదేవిధంగా నిరుద్యోగులకు వచ్చే నోటిఫికేషన్లో వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉంది, తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులను ఏ విధంగా మోసం చేస్తుంది అనే విషయాలన్నిటిని కూడా ఈ వీడియోలో కులంకుశలంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తా. వీడియో చూసిన వారు మొదటి నుండి చివరి వరకు చూడండి. మీకు చాలా చక్కటి కంటెంట్ విద్యా ఉద్యోగ సమాచారం ద్వారా మీకు అందుతుంది. ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే నిరుద్యోగుల పక్షాన ఒకంత కక్షపూరితమైన ధోరణితో కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే నిరుద్యోగులందరూ గత 2.5 సంవత్సరాల నుండి ఇందిరా పార్క్ వద్ద, అదేవిధంగా సెక్రటరేట్ ముట్టడి, అదేవిధంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాల ద్వారా జాబ్ క్యాలెండరు మరి ప్రభుత్వం ఇవ్వాలి, ప్రభుత్వం దృష్టికి మరి 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ మీరు వేయాలి, మీరు ఇచ్చిన మీ హామీని మీరు నెరవేర్చాలని చెప్పేసి నిరుద్యోగ సోదరులందరూ వివిధ వేదికల ద్వారా వాళ్ళు నిరసన కార్యక్రమాలు, అదేవిధంగా మీటింగ్ల ద్వారా వాళ్ళు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. ఇది రేవంత్ రెడ్డికి మింగుడు పడని విషయంగా మారింది. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఎవరు క్వశ్చన్ చేయదు. ఎవరైనా క్వశ్చన్ చేస్తే రేవంత్ రెడ్డికి కోపం వస్తుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి నిరుద్యోగులందరూ కూడా ముక్త కంఠంతో పదే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వు, జాబ్ క్యాలెండర్ ఇవన్నీ అడుగుతున్నారు కదా. దీన్ని మనసులో పెట్టుకుని రేవంత్ రెడ్డి నిరుద్యోగులను వాళ్ళ జీవితాల మీద దెబ్బ కొట్టడం జరిగింది. నిరుద్యోగుల జీవితాల మీద రేవంత్ రెడ్డి ఏ విధంగా దెబ్బ కొట్టిందంటే, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ వయోపరిమితి వయసు జనరల్ అభ్యర్థులకు 34 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక 5 ఏళ్ళు సడలింపు ఉండే 39 సంవత్సరాలు అన్నమాట. ఏ ప్రభుత్వ నోటిఫికేషన్స్ వచ్చినా కూడా వాళ్ళు రాసుకోవడానికి 18 నుండి 34 సంవత్సరాలు జనరల్ అభ్యర్థులకు, 18 నుండి 39 సంవత్సరాలకు ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు అవకాశం ఉండే. అయితే ఉద్యమ సమయంలో చాలామంది నిరుద్యోగులు పుస్తకాలు పక్కన పెట్టి అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన నోటిఫికేషన్స్ అన్నింటిని ముట్టుకోకుండా, ఆ ఎగ్జామ్స్ రాయకుండా ఉద్యమంలో కేసీఆర్ గారి మాటతో మరి ముందుకు సాగి స్వరాష్ట్ర సాధన కోసం వాళ్ళ జీవితాలలో చాలా విలువైన సమయాన్ని గడిపినారు. కాబట్టి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే, మీ అందరికీ ఏజ్ సడలింపు నేను ఇస్తున్నానని ఒక 10 ఏళ్ళు ఇచ్చింది. అంటే 44 సంవత్సరాలు చేసింది. 34 ప్లస్ 44 సంవత్సరాలు చేసింది. ఆ విధంగా 44 సంవత్సరాలు మనకు ఒక 10 సంవత్సరాలు వాళ్ళ అవకాశం ఇచ్చిండ్రు. ఆ 10 సంవత్సరాలల్లా మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో సరైన నోటిఫికేషన్ రాలే, అనుకున్న విధంగా భర్తీ జరగలే. మరి మీ అందరికీ తెలుసు ఎంత అన్యాయం జరిగిపోయింది. ఒక జనరేషనే వాళ్ళ జీవితం దెబ్బ పడ్డదని మీ అందరికీ తెలుసు. మరి ఆ సమయంలో మనం అందరం ఏం ఆలోచించినామంటే, నిరుద్యోగులందరూ కేసీఆర్ని గద్దె దింపాలి, రేవంత్ రెడ్డిని గద్దెక్కించుకొని సీఎం చేయాలని చెప్పేసి నిరుద్యోగ సోదరులు అందరూ కంకణం కట్టుకొని బస్సు యాత్రను నిరుద్యోగ సోదరులు మరి ఒక మూమెంట్ తీసుకొని ఊరూరున పల్లెన వెళ్ళి గడపన వెళ్ళి గడ్డాలు పట్టుకొని మిసాలు పట్టుకొని కాళ్ళు పట్టుకొని ఓట్లు ఈ రేవంత్ రెడ్డికి నిరుద్యోగ సోదరులు వేపిస్తే, ఈ రోజున నిరుద్యోగ సోదరులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? వయో పరిమితిని తగ్గించడము. 44 సంవత్సరాలున్న వయో పరిమితిని జనరల్ అభ్యర్థులకు, బీసీ అభ్యర్థులకు, ఎస్సీ అభ్యర్థులకు, ఎస్టీ అభ్యర్థులకు ఉన్న వయో పరిమితిని కేవలము 34 సంవత్సరాలకు కుదించిండు. పాత విధానం ప్రకారం 10 ఏళ్ల ఏజ్ సడలింపును ఎత్తివేసి 34 సంవత్సరాలు జనరల్ అభ్యర్థులకు, 39 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఇవ్వడం అనేది ఒక పెద్ద గిఫ్ట్గా మీరు అనుకుంటారా, లేకపోతే మీ జీవితంలో ఒక పెద్ద దెబ్బ గుదిబండ వేసిందని అనుకుంటారా అనేది మీరే కామెంట్ ద్వారా నాకు తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. మిత్రులారా, మళ్ళీ చెప్తున్నా, వయో పరిమితి అనేది ఒక చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే నిరుద్యోగ సోదరులు నిరుద్యోగులకు నెట్టవేయబడి శాశ్వత నిరుద్యోగులుగా నెట్టివేయబడడానికి అవకాశం ఉన్న అంశం. నిరుద్యోగులందరూ కూడా నిద్రలేక హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లో మరి అప్పు చేసి కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పుస్తకాలతో ఇప్పటికి కూడా కుస్తీ పడుతూ ఎంతోమంది చదువుతున్నారు. ఉద్యోగాలు సాధించాలి, మంచి నాణ్యమైన జీవితాన్ని జీవించాలనే వాళ్ళకి ఇదొక్క గొడ్డలి పెట్టలాగా నిలిచింది ఈ యొక్క వయో పరిమితి అంశం. మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వము ఈ వయో పరిమితి విషయంలో ఆలోచన చేయట్లేదు. 2026 ఫిబ్రవరి 8వ తారీఖున వయో పరిమితి డేట్ అనేది దాటిపోయింది. అంటే ప్రభుత్వము ప్రతి ఇయర్ ఫిబ్రవరిలో ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ పెంపు అనేది ఒక జీవో జారీ చేస్తుంది అన్నమాట. ఆ జీవో జారీ చేసే అంశం ఫిబ్రవరి 8వ తారీఖు కాలం చెల్లిపోయింది. ఆ పాత జీవోకి మళ్ళీ కొత్త జీవో అనేది రిలీజ్ చేయాలి. కానీ ప్రభుత్వం కొత్త జీవో రిలీజ్ చేయకపోవడం అనేది మీకు అర్థమైందా? ఎందుకు అంటే, పాత విధానం ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది పెట్టాలి. ఎంతోమంది నిరుద్యోగులందరూ రోడ్డెక్కి ఊకే ధర్నాలు చేస్తున్నారు, నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, నన్ను ప్రశ్నిస్తున్నారు.
చేస్తున్నారు, నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, ఊరికే చాలా ఇబ్బంది పెడుతున్నారు నోటిఫికేషన్లు ఏమని నేను వీళ్ళకి నోటిఫికేషన్ ఇయ్యదలుచుకోలే, వీళ్ళకి జాబ్ క్యాలెండర్ వేయదలుచుకోలే, 2 లక్షల ఉద్యోగాలను వేయదలుచుకోలే. కాబట్టి ఎవడు నోరు మెదపద్దంటే వీళ్ళ అందరి ఏజ్ రిలాక్సేషన్ అనేది తగ్గిస్తే అందరికీ అవకాశం లేకుండా పోతుంది. అవకాశం ఉన్నాడు శుభ్రంగా కాంపిటీషన్ తగ్గింది అని చెప్పేసి పుస్తకాలు పెట్టుకొని చదివేటట్టు కొంతమంది ఆలోచిస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే అయ్యో ఇన్ని సంవత్సరాలు బుక్కులు పట్టుకొని చదివినామే, మాకు ఏజ్ లేదు, ఏజ్ లేక మేము అలా నోటిఫికేషన్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని కొంతమంది కుంగిపోతారు. ఈ విధంగా ఇటు నిరుద్యోగులలోనే ఒక 2 భాగాలుగా విడగొడుతున్నాడు, నిరుద్యోగులను 2 భాగాలుగా విడగొడుతున్నాడు. అవకాశం ఉన్న వాళ్ళు సంబరపడతారు, అవకాశాలు లేని వాళ్ళు బాధపడతారు. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, నిరుద్యోగ సోదరులందరూ ఒక తాటిపైకి రండి, అందరూ కూడా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయండి, అందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, అందరూ కూడా ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించండి. మీకు అవకాశం దొరికిన కాడ ప్రశ్నించండి, మీకు అవకాశం దొరికిన కాడ ఈ సమస్యను వివరించే ప్రయత్నం చేయండి. అంతేగాని నోరు మూసుకొని గబ్బున కూర్చుంటే ఏది మీ దరికి చేరదు. మళ్ళీ చెప్తున్నా, ఏజ్ రిలాక్సేషన్ కనుక రేవంత్ రెడ్డి అన్న కనుక మళ్ళీ పెంచకపోయి ఉంటే మొత్తం రేవంత్ రెడ్డికి ఎలాంటిది ఏం జరుగుతుందో మీ అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు మనకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్లో ఉన్న పోస్టుల సంఖ్య 20 పోస్టులు. ఆ 20 పోస్టులకు ఇచ్చిన ఏజ్ రిలాక్సేషన్ ఎంత తెలుసా? జనరల్ అభ్యర్థులకు 34, మళ్ళీ నేను చెప్పిన కదా ఎస్సీ ఎస్టీ బీసీలకు 39 సంవత్సరాలు. అంటే 40 దాటినోడిగా వాడు ఏ ఉద్యోగానికి అర్హుడు కాదు, 41 దాటినోడు ఏ ఉద్యోగానికి అర్హుడు కాదు, 42 సంవత్సరాలు వచ్చినోడు ఏ ఉద్యోగానికి అర్హుడు కాదు, 44 సంవత్సరాలు వచ్చినోడు కూడా ఏ ఉద్యోగానికి అర్హుడు కాదు. అయితే మీరు అనుకుంటారు కావచ్చు, మరి ఒక 4 సంవత్సరాలే కదా అన్న, 5 సంవత్సరాలే కదా, మరి వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది, 41, 42, 43, 44 ఏజ్ గ్రూప్ వాళ్ళు కదా, వీళ్ళు ఏం సాధిస్తారని మీరు అనుకోవచ్చు. మళ్ళీ నేను చెప్తున్నా, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే మొన్న గ్రూప్ 1 సాధించారు, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే మొన్న గ్రూప్ 2 సాధించారు, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే మొన్న డిఎస్సిలో 5,000 మంది ఉద్యోగాలు సాధించారు. అంటే ఉద్యోగాలు ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తున్నాయి 38 నుండి 42, 43, 44 సంవత్సరాలు ఉన్న వాళ్ళే గట్టిగా చదువుతున్నారు. ఎందుకంటే జీవితం విలువ వీళ్ళకి అధికంగా తెలిసినట్టుగా నాకు అనిపిస్తుంది నా పర్సనల్ అనాలిసిస్లో. అంటే మిగతా వాళ్ళకి రాలేదంటే వస్తుంది, వాళ్ళకి ఎంత 0.1% అంతే. కానీ మళ్ళీ నీ చెప్తున్నా ఏంటంటే వీళ్ళకి అవకాశం అనేది అందరికీ రావాలి, అవకాశం అనేది అందరికీ ఉండాలి. కొంతమందికి అవకాశం ఇచ్చి కొంతమందికి అవకాశం ఇవ్వకపోవడం అనేది కూడా ప్రజాస్వామ్యానికి విరుద్ధం. మళ్ళీ నీ చెప్పేది ఏంటంటే నీ ప్రభుత్వానికి నిరుద్యోగుల ఓటు కావాలి, నీ ప్రభుత్వానికి నిరుద్యోగుల ఓటు అవసరం ఉంది, నీ ప్రభుత్వానికి నిరుద్యోగుల ఓటు కావాలి. కానీ నిరుద్యోగులకు నువ్వు ఉద్యోగ క్యాలెండర్ వేయవు, నిరుద్యోగులకు నోటిఫికేషన్ నువ్వు వేయకుండా వాళ్ళకు గొడ్డలు పెట్టులాగా ఏజ్ రిలాక్సేషన్ అనేది తగ్గించేసి వాళ్ళ జీవితాలను బుగ్గిపాలు చేసే ప్రయత్నం చేయకు రేవంత్ రెడ్డి అని మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నా. మిత్రులారా, మళ్ళీ చెప్తున్నా, ఏజ్ రిలాక్సేషన్ అనేది ఫిబ్రవరి 8వ తారీఖుతో జీవో ముగిసింది. ఆ జీవో మురిగిపోయింది. కొత్త జీవో తీయాలని రేవంత్ రెడ్డికి ఆలోచన లేదు. ఒక మాట మాట్లాడదాం. ఉదాహరణకి ఒక విషయం నేను చెప్పాలి. రేవంత్ రెడ్డి ఇంత మోసగాడంటే నిరుద్యోగుల గురించి ఒక ఆలోచన చేయడు, కానీ తన ఎమ్మెల్సీలు ఎవరైతే కోదండరాం ఉన్నాడా, అదేవిధంగా మొన్న రీసెంట్లీగా ఒక అతనికి అజారుద్దీన్ అనే క్రికెట్ ప్లేయర్కి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిండు, అలాగే మంత్రి అవకాశం కూడా ఇచ్చిండు. ఆయన 2 సభలలో ఇటు మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో 2 సభలు ఉన్నాయి, విధానసభ అదేవిధంగా విధాన సభతో పాటు పరిషత్ మండలి ఉన్నది. ఈ రెండిటిలో కూడా ఆయన సభ్యుడు కాకున్నా కానీ కేవలము అక్కడ హైదరాబాదులో ఉన్న నవీన్ యాదవ్ను గెలిపించుకోవడానికి మన రేవంత్ రెడ్డి గారు ఒక వ్యూహాన్ని ఆలోచించి ఈ అజారుద్దీన్కు ఎమ్మెల్సీ పదవి ఇస్తాడు. ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమే కాకుండా మంత్రి పోస్ట్ కూడా ఇచ్చిండు. అంటే మంత్రి పోస్టులో 6 నెలలు కూర్చొని శుభ్రంగా జీతం తీసుకొని మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసిండు. అంటే తన రాజకీయ భవిష్యత్తు కోసమేమో ఒక్కొక్కరికి ఎమ్మెల్సీలుగా ఉద్యోగాలు ఇచ్చి పదవులు ఇచ్చి వాళ్ళందరినీ పెంచి పోషిస్తున్నావు. మరి నువ్వు గద్దెక్కడానికి ఓటేసిన గురించి ఏమో నువ్వు ఆలోచించవు, నువ్వు గద్దెక్కడానికి ఓటేసిన నిరుద్యోగుని గురించి ఆలోచించవు. నీ ప్రభుత్వాన్ని నువ్వు కాపాడుకోవడానికి, నీ ప్రభుత్వం ఇజ్జత్ పోవకుండా ఉండడానికి ఉటిన నువ్వు గవర్నర్ గారిని కలిసి శుక్లా గారిని కలిసి ఇటు ఎమ్మెల్సీలను ఆమోదించుకుంటావు. కోర్టులో ఉన్న కేసులు పెండింగ్లో ఉన్న విషయాలన్నిటి క్లియర్ చేయించుకొని ఎమ్మెల్సీలుగా కోదండ రామిరెడ్డి గారిని, అదే విధముగా ఇక్కడ అజారుద్దీన్ గారిని ఇద్దరిని ఈ రోజున గంప సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో, మండలి చైర్మన్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించి ఆ ప్రమాణ స్వీకారానికి నువ్వే ప్రత్యక్షంగా వెళ్ళి హాజరైపోతావు. ఎంతో పెద్ద గొప్ప ఘనకార్యం సాధించనని. అది పెద్ద గొప్ప ఘనకార్యమే కాదు, అది రాజకీయంగా అది కామన్. కానీ గొప్ప ఘనకార్యం ఏంది తెలుసా? నువ్వు అనుకున్న 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడం అనేది గొప్ప ఘనకార్యం. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇవ్వడం అనేది కూడా గొప్ప ఘనకార్యంగా నువ్వు ఆలోచించావు.
ఆలోచన చేయాలి. ఎప్పుడైతే నిరుద్యోగులను ఆలోచన చేసి నిరుద్యోగుల భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచన చేసి నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళ జీవితాలలో వెలుగు నింపుతావో అప్పుడే నీ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా రన్ అయినట్టు, నువ్వు అనుకున్న లక్ష్య సాధన నెరవేరినట్టు. నువ్వు అంటావు కదా తెలంగాణ రైజింగ్ అని చెప్పేసి 2045 ఏదో చెప్తావు కదా, అది నెరవేరాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగ సోదరులను నువ్వు చూసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే నీ ప్రభుత్వంలో ఒక మంచి నాణ్యమైన ఉద్యోగులు వచ్చి నీ ప్రభుత్వాన్ని, నీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతే తప్ప ఉన్న ఏజ్ని తగ్గించేసి నీ యొక్క క్రూరత్వంతో నీ యొక్క సంతోషానికి నువ్వు చేస్తే నిరుద్యోగులల్లా, ఇప్పుడున్న నిరుద్యోగులలో ఒక 10 నుంచి 12 లక్షల మంది నిరుద్యోగుల పైన ఏజ్ తగ్గింపు ప్రభావం పడి 12 లక్షల మంది నోటిఫికేషన్ వచ్చే ప్రతి నోటిఫికేషన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం కోల్పోయి చాలామంది నిరుద్యోగులు ఇంటి దారి కాదు వాళ్ళందరూ మరి ఏ దారి పడతారో మీకు తెలుసు. మొన్న రీసెంట్గా ఎంతోమంది నిరుద్యోగ సోదరులు అగత్యాలు చేసుకున్నారు, ఎంతోమందికి ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉన్నారు, ఎంతోమందికి ఉద్యోగాలు లేక ఇప్పటికీ కూడా ఒక మానసికమైన వ్యధలో బతుకుతున్నారు. మరి ఉద్యోగము ఇవ్వడం నీకు సాధ కానప్పుడు, నోటిఫికేషన్లు ఇవ్వడం నీకు సాధ కానప్పుడు నీ మేనిఫెస్టోలో నువ్వు ఎందుకు పెట్టినావు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని? అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని ఎందుకు చెప్పినావు? టీజీపీఎస్సీ ఏమని చెప్పింది? యూపీపీఎస్సీ స్థాయిలో సంస్కరణలు, సిలబస్ సంస్కరణలు అని చెప్పింది. నువ్వేం చెప్పినావు? టీజీపీఎస్సీని నువ్వు ప్రక్షాళన చేసి ఒక స్ట్రాంగ్గా యూపీపీఎస్సీ స్టాండర్డ్ లెవెల్గా పట్టుకొస్తానని చెప్పినావు. ఏది నీ వల్ల కాలే. ఒకటి నువ్వు సాధించింది ఏంటంటే నిరుద్యోగుల వయసు మీద దెబ్బ కొట్టి 12 లక్షల మంది నిరుద్యోగులు రేపటి ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశం ఇవ్వకుండా వాళ్ళందరి అవకాశం కొల్లగొట్టేసి వాళ్ళందరి యొక్క ఉసురు నీకు తగిలి ఖచ్చితంగా నువ్వు సీఎం నుండి మాజీ సీఎంకు వెళ్ళే రోజు త్వరలో రాబోతుందని తెలంగాణ ప్రజలు, తెలంగాణ నిరుద్యోగులు అందరూ ముక్త కంఠంతోనే చెప్పే ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా మనం మళ్ళీ చెప్తున్నా, మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ తెలియజేయండి. వీడియో చాలా లెంత్ అయిపోయింది, అవసరం అనుకుంటే మళ్ళీ ఒక వీడియో ధర కలుద్దామంటే